ముందు వంగ తోట వేసాను 6 నెలలు. ఉమ్, మొత్తం తుఫాన్‌కి అంతా పోయింది. ఉమ్, అది మళ్ళీ దుక్కు దున్నడానికి అవ్వక మళ్ళీ అది ఓడబెకించి మళ్ళీ మిరప తోట మళ్ళీ వంగ తోట కొంత సగం సగం వేసాను 30 సెంట్లు. ఉమ్, మళ్ళీ 21న 27 ఉందంట. ఉమ్, ఈ మందులు చల్లాము. ఈ మందుకే నీరు తగ్గుతదన్నారని మందులేసాము. గుడ్ మార్నింగ్ లీడర్స్. చూసారు కదా, ఇప్పుడు మనం ఇక్కడ మిరప తోట వేసారు. ఈసారి సార్ మీ పేరు చిన్న సత్యం గారు రీసెంట్ గా మన మొంద తుఫాన్కి ఏంటంటే వంకాయ తోట వేసారు. వంకాయ తోట ఏంటంటే నీరు నిలబడిపోయి తోట మొత్తం పోయిందనమాట. సార్ మళ్ళీ ఇప్పుడు ఆ వంకాయ తోట మొత్తం తీసేసి మళ్ళీ మిరప తోట వేసారు అనమాట. సో మిరప తోట వేసారు. సార్ ఇప్పుడు ఏంటంటే అగ్రి ఆక్వాజెల్ ప్రొటెక్ట్ అక్కడ చూడండి సార్, మిరప తోట, ఆ మిరప తోట వేసారు. ఇప్పుడు ఈ మిరప తోటకి మనం అగ్రి ఆక్వాజెల్ ప్రొటెక్ట్ 82 హ్యూమిక్ లిక్విడ్ ఇవన్నీ కలిపి ఇసుకలో కలిపి జల్లబోతున్నాం. సో ఇది మళ్ళీ 26 నుంచి తుఫాన్ ఉందంటున్నారు కాబట్టి ముందుకుండా సార్కి నేను దీని గురించి అవగాహన అవ్వడం జరిగింది. సో అందుకే సార్ జల్లడానికి ఇవన్నీ తీసుకుని జల్లుతున్నారు అనమాట. సో దాన్ని కలుపుతున్నాం. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. సో 82 ఆల్రెడీ కలిపిస్తాం. ఇప్పుడు హ్యూమిక్ లిక్విడ్ అనేది కలుపుతాం. కూడా కలిపాం. సో ఇలా కలిపిన తర్వాత సో ముందే లిక్విడ్ ఎందుకు కలుపుతున్నాం అంటే ఫస్ట్ యాక్వాజెల్ ప్రొటెక్ట్ వేసిన తర్వాత లిక్విడ్ వేస్తే మళ్ళీ ఆ పౌడర్ అంటే యాక్వాజెల్ ప్రొటెక్ట్ ముద్ద నానిపోతాయి. సో అందుకని ముందుగా లిక్విడ్ కలుపుకొని బాగా కలిపేసిన తర్వాత లాస్ట్ లో పౌడర్ బేస్డ్ ఏవైతే ఉన్నాయో అవి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత బాగా కలపాలన్నమాట. ఎందుకంటే ప్రతి దానికి అంటాలన్నమాట. ఇది బాగా కలుపుకొని ప్రొటెక్ట్ చల్లుకోనండి. ప్రొటెక్ట్ మనకి గ్రాముల లెక్కన తీసుకోవాలి కాబట్టి, సో ఇదైతే ఎకరానికి 1/2 kg వాడతారు. సో ఎకరానికి 1/4 kg, ఇలాగ 30 సెంట్లకి మనం ఎంత అలా క్యాలిక్యులేట్ చేసుకుని మనం వాడాలి. సో నేను వెయింగ్ మిషన్ కూడా తెచ్చాను. మీరు ఇక్కడ చూడొచ్చు. వెయింగ్ మిషన్ కూడా ఎందుకు అంటే వెయింగ్ మిషన్ కూడా తెచ్చాను నేను. వెయింగ్ మిషన్ లో మనం వేసుకొని సో 30 సెంట్లకి ఏ మాత్రం పడుతుందో మనం తీసుకొని ఆ మాత్రం ఈ పేపర్ మన వేసుకొని ఇందులో కలిపేసుకోవచ్చు. ఇలా 100 గ్రాముల వరకు తీసుకుంటే సరిపోతుందండి. సో ఈ విధంగా మనం ఇలా ఇసుకమని జల్లేసుకొని కలిపేయడమే. కేజీ పడుతుంది. సో ఎకరానికి అయితే 1/2 kg పడుతుంది. అదే విధంగా 30 సెంట్లకి ఎంత పడుతుందో మనం లెక్కేసుకోవాలి. సో 30 సెంట్లకి 300 గ్రాములు పడుతుంది యాక్వాజెల్. సో 30 సెంట్లకి మనం 300 116 సో 150 గ్రాములు జల్లాను. సో ఇంకో రౌండ్ లో మళ్ళీ 150 గ్రాములు జల్లేద్దాం. కలిపేసి సో 300 గ్రాముల వరకు జల్లాను. సో ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని మనం బకెట్లో వేసుకొని ఇక్కడ ఆల్రెడీ ఈసారి పంట వేస్తారు కాబట్టి మడిమడికి జల్లేసుకుంటే తర్వాత బొరుగుతో టెక్కల పొడి చేస్తే ఆటోమేటిక్ గా ఇది లోపలికి వెళ్ళిపోతుంది. సో తర్వాత తడి పెట్టిసినా సరే బాగా పనిచేస్తుంది. ఎందుకంటే 26 నుంచి తుఫాన్ ఉందని మళ్ళీ న్యూస్ వస్తుంది కాబట్టి. సో ఈసారి నీరు నిలబడినా సరే వెంటనే లాగేసుకుంటుంది యాక్వాజెల్. సో ప్రోటెక్ట్ కూడా ఎందుకు వేసాం అంటే ఏదైతే మిరప తోట ఉందో దీనికి ఆకుకి తెగులు రాకుండా ఉండడం కోసం ప్రొటెక్ట్ అనేది కలిపాం. హ్యూమిక్ కూడా భూమి సారం అవ్వడం కోసం కలిపాం. సో ఇప్పుడు సార్ జల్లుతారు. సో మనం సార్ కొంచెం సపోర్ట్ చేద్దాం. ఇప్పుడు సార్ ఆల్రెడీ మిరప తోటకి జల్లారు. మిరప తోటకి జల్లడం అయిపోయింది కదా.
సో నెక్స్ట్ వంకాయ తోటకి వెళ్ళారు. వంకాయ తోటకి జల్లుతున్నారు. సో ఎందుకంటే 24 నుంచి మళ్ళీ 26 నుంచో తుఫాన్ ఉందంటున్నారు కాబట్టి సార్కి ముందుగుండా దీన్ని ప్లాన్ చేసాం. సో సార్ ఇప్పుడు వంకాయ తోటకి జల్లుతున్నారు. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. చూడండి లీడర్స్. హ్యూమిక్ లిక్విడ్, ఆక్వా జెల్, అదేవిధంగా అగ్రి ప్రొటెక్ట్ ఇవన్నీ ఇసుకలో కలుపుకొని ఈ విధంగా జల్లుకుంటే ఈసారి యాక్చువల్గా ఏంటంటే ముందు ఆల్రెడీ పంట వేస్తారు. సో పంట వేయక ముందు అయితే జల్లేసి దున్నొచ్చు. కాకపోతే సార్ పంట వేస్తారు కాబట్టి మడికి కొంచెం కొంచెం జల్లిపిస్తున్నాను. ఈ జల్లించిన తర్వాత గుప్త అవుతానన్నారు. గుప్త అయితే ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోద్ది భూమి లోపలికి. భూమి లోపలికి వెళ్ళిపోతే ప్రాబ్లం లేదు. అందుకే గుప్త అవ్వమని చెప్పింది. భూమి లోపలికి వెళ్ళిపోవడానికి గుప్త అవ్వమన్నాను. సో అర్థమైంది కదా లీడర్స్. ఈ విధంగా ప్లాన్ చేయండి. ఎందుకంటే వర్షాలు బాగా ఎక్కువ వస్తున్నాయి. ఎక్కువ నీరు నిలబడిపోయి ఏర్లు పోతాయి, మొక్కలు పోతున్నాయి. సో ఆ విధంగా పోకుండా ఉండడానికి ముందుగానే ప్లాన్ చేయించాను సార్ చేత. భూమి ఆరిపోను ఉం. నీరు ఆరుస్తుంది అన్నారని ఉం. ఎరగవటం తుఫాన్ ఉందని చేసిన పని. ఈ తుఫాను వల్ల మీరు ఈసారి చాలా వర్షం పెడితే ఉం. అందుకే డిస్టర్బ్ చేస్తాను రైతులకి అందరికీ. చుట్టుపక్కల అందరూ రైతులేనే ఉం. పోదాలండి. చెప్పండి.